వెల్కమ్ టు కేఎన్ఆర్ షూట్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 11,639 ఖాళీలకు అనుమతి లభిస్తే వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించండి. ఆశయం గొప్పదైతే కాదు, దాని వైపు సాగే ప్రయత్నం గొప్పదైనప్పుడు మాత్రమే ఈ పోటీ ప్రపంచంలో నువ్వు సక్సెస్ సాధిస్తావు. దానికి అనుగుణంగా నువ్వు ముందుగానే ఒక ప్లానింగ్ తో కనుక ముందుకెళ్తే తప్పకుండా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. పోలీస్ ఖాళీలు 11,639 భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి గౌరవనీయులైన హరీష్ కుమార్ గుప్తా గారు లేఖ అనేది రాయడం జరిగింది. ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించండి. మరి ఎప్పుడైనా చూడండి, ప్రతి ఇయర్ కూడా పోలీస్ ఖాళీలు అనేది ఏర్పడుతూనే ఉంటాయి. ఏ పోస్టులు పడకున్నా పోలీస్ ఖాళీలు అంటే పోలీస్ నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ప్రిపేర్ అవుతుంటే మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. పోలీస్ ఖాళీలు 11,639 భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి గౌరవనీయులైన హరీష్ కుమార్ గుప్తా గారు ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈ అనుమతి లభిస్తే త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీరు ఇప్పటి నుండి కనుక మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టినట్లయితే సక్సెస్ సాధించే అవకాశం. ఇక్కడ ఒక క్లారిటీ కూడా అంటే ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇగో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11,639 ఖాళీలు చూపించారు. అంటే ఇంత క్లారిటీ అంటే ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే ముందుగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు గట్టిగా ప్రిపేర్ అయితే అటు ఏపీలో ఇటు టీజీలో కూడా జాబ్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి వెరీ సీరియస్ గా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇక సివిల్ విభాగంలో వచ్చేసి 315 ఎస్ఐలు, తర్వాత 3,580 సివిల్ కానిస్టేబుల్, 96 ఏఆర్ఎస్ఐ పోస్టులు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్, ఈ విధంగా ఖాళీలు అనేది ఏర్పడడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మహిళా అభ్యర్థులైనా పురుష అభ్యర్థులకైనా ఒక సువర్ణ అవకాశంగా భావించండి. ఎందుకంటే గత లాస్ట్ ఇయరే మీకు 6,000 పైగా ఖాళీలు అనేది భర్తీ చేయడం జరిగింది. మళ్ళీ వెంటనే మీకు 11,639 పోస్టులు వస్తున్నాయి. అంటే ఇది అదృష్టంగా భావించండి. దాంతో పాటుగానే మన తెలంగాణ పోలీస్ శాఖలో కూడా భారీ స్థాయిలో అంటే 17,000 పైగా పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పురుష అభ్యర్థులైనా మహిళా అభ్యర్థులైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రానున్న నోటిఫికేషన్ లో సక్సెస్ సాధించండి.